దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట. దేహములో ఉన్నను దేహమును విడిచను, చనిపోయినా బ్రతికినా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని పౌలు గారి యొక్క ఆశ. దేవుడు మన నుండి కోరుకునేది కూడా ఏంటంటే మనం ఇష్టంగా ఉండాలని, ఆయనకి ఇష్టంగా ఉండాలని. మన యొక్క నైజం ఏంటంటే లోకానికి లేకపోతే మనుషులకు ఇష్టంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాం. బైబిల్ గ్రంథంలో 3 ఇష్టాలు ఉన్నాయట. నా ఇష్టం, నీ ఇష్టం, నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. కనుక దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడు. కనుక దేవుని ఇష్టము ఏది, ఎవరు దేవునికి ఇష్టలు అనే అంశాన్ని గత కొన్ని రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ఆయనను స్తుతించేవారంటే ఆయనకు ఇష్టమని నేర్చుకున్నాం. రెండవదిగా ఆయనందు విశ్వాసం ఉంచేవారంటే ఆయనకు ఇష్టమని నేర్చుకున్నాం. మూడవదిగా నీతి న్యాయములు అనుసరించేవారంటే ఆయనకి ఇష్టమని నేర్చుకున్నాం. ఈరోజు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవరు దేవునికి ఇష్టలు? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నీవు హృదయములను పరిశోధన చేయించు, యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఇక్కడ చెప్తున్న మాట, నా దేవా, నీవు హృదయాలను పరిశోధన చేస్తూ యథార్థవంతులను ఇష్టపడే దేవుడు. ఆయనకి ఎవరిష్టం అని అంటే 4వదిగా యథార్థవంతులు ఆయనకు ఇష్టం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో యథార్థత అనేది మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం కనిపెట్టుకుంటూ ఉండాలి, ప్రశ్నించుకుంటూ ఉండాలి. నా జీవితం దేవుని దృష్టికి యథార్థంగా ఉంటుందా, లేకపోతే మనుషుల దృష్టిగా? దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కూడా యథార్థంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల దృష్టిలో పడాలని చూస్తూ ఉంటాం, దేవుని దృష్టిలో పడాలని చూడడం. మనుషుల దృష్టిలో పడితే మనకు వచ్చేది ఏమీ లేదు, కానీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే గనక మనకు దీవెన ఆశీర్వాదాలు. ఈ లోకంలో మనల్ని దేవుడు దీవిస్తాడు, పరలోక భాగ్యాన్ని మనకి దయచేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యథార్థత మరి ఎప్పుడు వస్తుంది మనకి అని అంటే కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 13వ చరణాన్ని మనం చదివితే, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, అప్పుడు నేను యథార్థవంతుడనే యుందును. దురాభిమాన పాపంలో పడకుండా ఉండటమే మనం యథార్థవంతులమని తెలియజేస్తుంది. కనుక దురాభిమాన పాపం మనలో ఉంటే మనం యథార్థవంతులం కాదు. అది మనల్ని ఏలుబడి చేయకూడదు. దురాభిమాన పాపంలో మనం పడకుండా కాపాడుకుంటే దేవుని దృష్టికి మనం యథార్థంగానే ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత అంటే ఏంటి అనే ఒక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో చెడుతనమును విసర్జించుట అంటే చెడును విడుచుటే యథార్థ, చెడుతనాన్ని విడిచిపెట్టడమే యథార్థత అనే ఒక నిర్వచనం ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో యథార్థం కలిగి ఉన్నామా లేదా అనేది అనునిత్యం కూడా మనం పరీక్షించుకోవాలి. యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులకు వచ్చే ఆశీర్వాదాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మొదటిగా యథార్థవంతులకు వచ్చే ఆశీర్వాదం సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరి ప్రార్థన అంటే యథార్థంగా ఉండి ఎవరైనా ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన ఆయనకు ఆనందకరమట. మనం యథార్థంగా ఉంటే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. 2 వ్యక్తులు ప్రార్థనకి వెళ్ళారట దేవుని మందిరానికి. ఆ 2 వ్యక్తులు మనకు తెలుసు, ఒకడు సుంకరుడు, 2 పరిసయ్యుడు. సుంకరి పరిసయ్యులు దేవుని ఆలయానికి వెళ్ళారు. 2 కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు ఒక్కరి ప్రార్థన మాత్రమే అంగీకరించారు. అది సుంకరి ప్రార్థన.
సుంకర చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అది యథార్థమైన ప్రార్థన. యథార్థంగా ప్రార్థన చేశాడు. నాయనా, నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా నాకు శక్తి చాలదని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి సుంకర చేసిన ప్రార్థన అతిశయంతో కూడిన ప్రార్థన. ఒకవేళ మన ప్రార్థనలో గొప్ప కోసం చేస్తున్నామేమో, అతిశయంతో చేస్తున్నామేమో, ఆ ప్రార్థనలో ఇట్టి పరిస్థితులను దేవుని సన్నిధానానికి చేరవు. కానీ యథార్థంగా ప్రార్థన చేస్తే, తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటుంది. కనుక ఎవరు దేవునికి ఇష్టలు అంటే యథార్థంగా ఉండేవారు దేవునికి ఇష్టలు. యథార్థంగా ఉండేవారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే యథార్థవంతుల ప్రార్థన అంగీకరించబడుతుంది. రెండవదిగా మనం చూస్తే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన గుడారాల్లో యథార్థం ఉందా? మన జీవితంలో మనం యథార్థంగానే ఉంటున్నామా? యోబు గ్రంథంలో వాక్యము ఇలా వ్రాయబడింది. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను మరిచిపోయేదు. ఇక్కడ మనిషి చేయవలసిన పనులు 2 ఉన్నాయి. దేవుడు చేసే పనులు 3 ఉన్నాయి. ఒకటి, పాపము చేతిలో ఉంది, దాన్ని విడిచిపెట్టేయాలి. గుడారములోని దుర్మార్గతను కొట్టివేయాలి. మన గుడారము దుర్మార్గతతో నిండి ఉంటే గనక అది యథార్థత కాదు. ఇక్కడ యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అయితే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి గృహాన్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అయితే యోబు గారు చెప్పేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యథార్థంగా ప్రార్థన చేయాలి. మన గుడారం కూడా యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఇలాగ మనం చేసినప్పుడు వచ్చే ఆశీర్వాదాలు 3 చెప్తున్నాడు. ఒకటి, నిశ్చయముగా నీవు నిర్దోషివవుతావు, నిర్భయుడివై స్థిరపడతావు, నీ దుర్దశను మర్చిపోతావు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ ఆశీర్వాదం, మన గుడారం యథార్థంగానే ఉంటుందా? యథార్థంగా ఉంటే గనక మన గుడారం వర్ధిల్లుతుందట. 3వ విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు, రాజులకు కూడా దేవుడు తోడుగా ఉంటే వారు జయం పొందారు. కనుక ఎవరికి దేవుడు అంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. జీవితాంతకాలం నీతోనే ఉంటానని ప్రమాణం చేసిన భార్య, ప్రమాణం చేసిన భర్త ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేకపోతే నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనకు తోడుగా ఉంటానున్న మన పిల్లలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఎప్పుడు అని అంటే యథార్థంగా ఉంటే కనుక మనకు దేవుడు తోడుగా ఉంటాడు. తర్వాత 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 11:3వ వచనంలో యథార్థవంతుల యథార్థతే వారికి త్రోవ చూపిస్తుందట. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉంటే ఆ యథార్థతే మన జీవితాలు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంట. ఒక్కొక్కసారి ఏ దారికి వెళ్ళాలో అర్థం కావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనుషులు చెప్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునే మార్గాన్ని దేవుడే బోధిస్తాడట. మనం యథార్థంగా ఉంటే మనం ఎటు ప్రయాణం చేయాలో దేవుడు మనకి బోధిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతుల యొక్క యథార్థతే వారికి త్రోవ చూపిస్తుంది. కనుక దేవుడు చక్కని త్రోవలో ఇశ్రాయేలును నడిపించాడు. మనల్ని కూడా నడిపించడానికి ఆయన కోరుకునేది ఏంటంటే యథార్థత. 5వ విషయాన్ని మనం చదువుతాం. కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 11వ చరణంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తేనంట మనకు దేవుడు మేలు చేస్తాడు. మరి ప్రవర్తించకపోతే ఏంటి అంటే దేవుడు మరి కీడు కలిగి చేస్తాడని దాని అర్థం. కనుక మేలు కలగాలంటే మన జీవితాలు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేస్తాడు, ఏ మేలు చేయక మానడు. 6వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 112వ సంకీర్తన 2వ వచనం, యథార్థవంతుల వంశము దీవించబడుతుందట. యథార్థవంతుల వంశం దీవించబడుతుంది. నిర్గమాకాండంలో
మరి మంత్రసానుల వంశాన్ని దేవుడు దీవించాడట. అదే సమయంలో అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించాడు. అబ్రహాము యథార్థవంతుడు, అలాగే మంత్రసానులు యథార్థవంతులు. మంత్రసానుల వంశాన్ని దీవించాడు, అబ్రహాము సంతానాన్ని దీవించాడు. కనుక మన వంశము, మన సంతానము దీవించబడాలంటే యథార్థత అనేది తప్పనిసరిగా ఉండాలి. కనుక యథార్థవంతుల వంశము దీవించబడుతుంది. 7వదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 33:15లో యథార్థముగా మాట్లాడువాడు ఉన్నత స్థలముల మీద ఉంటాడట. అంటే ఉన్నత స్థలముల మీద నివాసం కలిగి ఉంటాడట. మన మాటలు యథార్థంగా ఉండాలి. మనం చదివిన వాక్యాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థన యథార్థంగా ఉండాలి, గుడారము యథార్థంగా ఉండాలి, త్రోవలు యథార్థంగా ఉండాలి, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, మన వంశం యథార్థంగా ఉండాలి, మన మాటలు యథార్థంగా ఉండాలని మనం ఈ వాక్య భాగాల్లో చదువు. మనం యథార్థంగా మాట్లాడాలి. ఒక సామెత చెప్తారు కదా, యథార్థవాది ఈ లోకానికి విరోధి అని. అంటే యథార్థంగా మాట్లాడితే తప్పనిసరిగా లోకానికి మనం విరోధంగానే ఉంటాం, కానీ దేవునికి మాత్రం సమీపంలో ఉంటాం. కనుక గలతీయులకు రాసిన పత్రిక 4:16 పౌలు గారు అంటాడు, నేను మీతో నిజమాడినందుకు శత్రువైతినా అంటాడు. అలాగే కీర్తనకారుడు 38:2 నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు నేను శత్రువునైపోయాను అంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, యథార్థంగా మాట్లాడితే, యథార్థంగా మనం బ్రతికితే కనుక కొంతమంది మనకు శత్రువులు అవుతారు, కానీ దేవుడు మాత్రం మనకి మిత్రువే. కనుక ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఇష్టపడాలంటే, ఈ 7 ఆశీర్వాదాలు మనకు రావాలంటే దేవునిలో మనం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకు వచ్చే ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. కనుక మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు ప్రభు యేసు రక్తంలో కడగబడ్డాం. ఆయన మనలను దీవించడానికి సమీపంగా ఉన్నాడు. యథార్థవంతులను ఆయన దీవిస్తాడు. కనుక యథార్థంగా ఉందాం, ప్రభు సన్నిధానంలో దీవెనలు పొందుతాం, మన కుటుంబాలను ఆశీర్వాదాలను నడిపించుకుందాం. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు మా వినికిడిలో దీవించండి. మేము మా కుటుంబాలు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమే, వారి ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకోవటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా యథార్థవంతులుగా ఆశీర్వదించండి. యథార్థం వల్ల వచ్చే ఆశీర్వాదాలన్నీ దయచేయండి. మేలుకే జ్ఞాపకం చేసుకోమని ఈ మాటలు మా అందరకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.